మెట్రో ఫేజ్ 2 పై కొనసాగుతుంది సందిగ్ధత. 50% కేంద్ర భాగస్వామ్యం తీసుకుంటారా లేదా అన్నది క్వశ్చన్గా కనిపిస్తోంది. భాగస్వామ్యం వద్దు అంటే లోన్కి కేంద్రం ఎన్ఓసి ఇవ్వాలని రేవంత్ పట్టుబడుతున్నారు. ఈ సాయంత్రం 5 గంటల వరకు డెడ్లైన్ పెట్టారు రేవంత్. డెడ్లైన్ దాటినా నో ఎన్ఓసి, నో నిధుల బదిలీకి రేవంత్ చెప్తున్న ప్లాన్ బి ఏమిటన్న దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. అసలు ఏమిటి నిధులు, ఎన్ఓసి కథ ఒకసారి చూద్దాం. ప్రస్తుతం సిటీలో ఫస్ట్ ఫేజ్ కింద కట్టిన మెట్రో రైలు నడుస్తోంది. దీన్ని 22,000 కోట్లతోటి L&T నిర్మించింది. ఫేజ్ 2 కూడా స్టార్ట్ చేయాలని కేంద్రం, రాష్ట్రం ఆ కంపెనీని కోరితే ఏటా 400 కోట్ల నష్టం వస్తోంది. సో రెండవ దశ తమ వల్ల కాదని చెప్పింది L&T. సో ఫేజ్ 2 విస్తరణకు సాయం చేయమని రాష్ట్రం కేంద్రాన్ని కోరింది. మొదటి దశ ప్రైవేటు సంస్థ, రెండవ దశ ప్రభుత్వం నిర్వహించడం కుదరదు అని కేంద్రం చెప్పేసింది. దీనికి ప్రత్యామ్నాయంగా L&T నుంచి మొదటి దశను కూడా రాష్ట్రం స్వాధీనం చేసుకుంటే రెండవ దశకు తమ సాయం ఉంటుందని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకు 30,000 కోట్ల విలువైన మెట్రోని ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం 15,000 కోట్లకే కొనుగోలు చేసింది. ప్రస్తుతం మెట్రో ఫేజ్ 1 రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తోంది. అయితే ఇచ్చిన మాట ప్రకారం మెట్రో ఫేజ్ 2కి సాయం చేయండి ప్లీజ్ అన్నా కూడా కేంద్రం ముందుకు రావడం లేదన్నది రేవంత్ రెడ్డి చెబుతోన్న మాట. మిగతా రాష్ట్రాల మెట్రోలకు జోరుగా నిధులిచ్చి తెలంగాణకు మాత్రం పైసా విదల్చట్లేదన్నది ఆయన విమర్శ. ఇప్పుడు మెట్రో 2ని కేంద్ర సాయం లేకుండా తెలంగాణ ప్రభుత్వమే నిర్మించాలి అనుకుంటే దానికి నిధులు కావాల్సి ఉంటుంది. ఆ నిధుల కోసం జపాన్లోని జైకా అనే సంస్థను సంప్రదించింది తెలంగాణ ప్రభుత్వం. 4% అతి తక్కువ వడ్డీకి 20 ఏళ్ల పాటు ఈఎంఐలు కట్టేలా ఒప్పందం చేసుకుంది. అందుకు అవసరమైన 84 కోట్ల ఛార్జెస్, 1,400 కోట్ల ఈక్విటీని కూడా తెలంగాణ బదలాయించింది. అయితే 13,600 కోట్లను జైకా సంస్థ శాంక్షన్ చేసినా దాన్ని ఇండియాలోకి అనుమతించాల్సింది మాత్రం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ IRFC. సరిగ్గా ఇక్కడే కిషన్ రెడ్డి చక్రం తిప్పుతున్నారని, నిధుల విడుదలను అడ్డుకుంటున్నారని రేవంత్ ఆరోపిస్తున్నారు. కేంద్రం భాగస్వామ్యం తీసుకుంటే ఎన్ఓసి అవసరం లేదు, కానీ రాష్ట్రానికి నిధులు బదిలీ కావాలంటే మాత్రం కేంద్రం ఎన్ఓసి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే DPRలో కొంత గందరగోళం కారణంగా అటు నిధులకి ఇటు ఎన్ఓసికి కుదరట్లేదన్నది కేంద్రం వైపు నుంచి వస్తోన్న సమాధానం. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి విజయ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, కేంద్రం టెక్నికల్ సమస్యలని చెప్పి తేల్చేస్తోంది. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చేసే అవకాశం కనిపిస్తోంది? మనం గత కొంతకాలంగా ముఖ్యమంత్రి చాలా బహిరంగ సభలో కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టార్గెట్గా చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో చాలా సీరియస్గా ఈరోజు రెస్పాండ్ అయ్యారు. ఇంతకాలం తాను కిషన్ రెడ్డి వెంట పడుతుంది దేనికంటే ఈరోజు చెప్తున్నానంటూ ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. దాదాపుగా హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నాడు. కిషన్ రెడ్డి రూపంలో వెనకాల KTR నుండి నడిపిస్తున్నాడు. ఈ మొత్తం మెట్రో ఫేజ్ 2కి సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఎన్ఓసి రాకుండా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారు. కిషన్ రెడ్డికి అంత ఈ స్థాయిలో అడ్డుకునేటువంటి శక్తి లేకపోయినప్పుడు కూడా KTR ఇచ్చినటువంటి సలహాలతోనే ఆయన చేస్తున్నట్టు పొలిటికల్ విమర్శలు చేశారు. ఇదంతా కూడా రానున్న GHMC ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ అభివృద్ధిని BJP BRS అడ్డుకుంటున్నాయి. ఎందుకు మేము కలిసి వచ్చిన తర్వాత ప్రధానమంత్రిని కావచ్చు, కేంద్ర మంత్రులు ఖట్టర్ని, దాదాపు అశ్విని వైష్ణవ్ని కలిసిన తర్వాత కూడా ఈ మెట్రో ఫేజ్ 2కి సంబంధించి కిషన్ రెడ్డి వెళ్ళి కలిసి ఈ లోన్ రాకుండా చేస్తున్నారు. ఎన్ఓసి వస్తే మెట్రో ఫేజ్ 2 కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేయాలన్నది ఆలోచన. అయితే ఇక్కడే కిషన్ రెడ్డి అడ్డుపులు వేస్తున్నారు. మెట్రో ఫేజ్ 2కి కిషన్ రెడ్డి కారణం అనేది ఈరోజు ముఖ్యమంత్రి చాలా స్పష్టమైన ఆరోపణ చేశారు. అయితే దీని వెనకాల ప్లాన్ బి కూడా ఉంది. ఒకవేళ ఈ పర్మిషన్ రాకుండా ఉంటే ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కిషన్ రెడ్డికి డెడ్లైన్ ఇస్తున్నాను. ఈలోపు ఎన్ఓసి రాకుండా ఆ లోన్ శాంక్షన్ చేయకుండా కూడా కిషన్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్లాన్ బి ఉందని చెప్పారు. సో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ప్లాన్ బి గతంలో కూడా ధాన్యం కొనుగోలు సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనట్లేదంటూ చెప్పిన తర్వాత అవసరమైతే కిషన్ రెడ్డి ఇంటి ముందు BJP ఆఫీస్ ముందు కూడా ఇవి వడ్లు వేస్తామని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ప్లాన్ బి కిషన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తారా, లేకపోతే BJP పార్టీ ఆఫీస్ ముందు ప్రజాప్రతినిధులు ధర్నా చేస్తారా? ముఖ్యమంత్రి ఈ నెపనంతా కూడా మెట్రో ఫేజ్ 2 రాకుండా అడ్డుకున్నది కిషన్ రెడ్డి అని చెప్పే ప్రయత్నంలో భాగంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టే అవకాశం కనిపిస్తుంది. అవసరమైతే రాష్ట్రానికి చెందిన ఎంపీలు కావచ్చు, ప్రజాప్రతినిధులు అందరితో కలిసి అవసరమైతే ఢిల్లీ వెళ్తామని కూడా చెప్తున్న నేపథ్యంలో మెట్రో ఫేజ్ 2 నెపానంతా కూడా ఈ లేటుకి కారణం కావచ్చు, లోనుకు రాకుండా కారణం చేస్తుంది కిషన్ రెడ్డియే. కిషన్ రెడ్డి వెనకాల ఉన్నది KTR, KCR అన్నది ఈరోజు సీఎం చేసినటువంటి ఆలోచన. రానున్న రోజుల్లో ఈ మెట్రో ఫేజ్ 2 పైన సీఎం ఏ రకంగా కార్యాచరణ చేస్తారైతే చూడాల్సి ఉంది. రైట్ విజయ్.